పైగా ఇంకా దారుణం ఏమిటి అని అంటే 2023-24 సంవత్సరానికి సంబంధించి, అంటే మా ఏడాది చివరి ఏడాది 2023-24కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 జూలైలో ఇన్సూరెన్స్కు ప్రీమియం కట్టాల గవర్నమెంట్ తరఫున. దట్ ఈస్ హౌ ఇట్ ఆల్వేస్ గోస్. 23-24 సంబంధించి 24 జూలైలో 23 ఖరీఫ్కి సంబంధించిన ప్రీమియం కట్టాలి. స్టేట్ గవర్నమెంట్ కడితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇచ్చి రైతుల తరపున అండ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున రెండు ప్రీమియమ్స్ స్టేట్ గవర్నమెంట్ కడితే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాల్సిన 1/3 పోర్షన్ వాళ్ళు ఇచ్చి ఇన్సూరెన్స్ కంపెనీలు రైతులకు ఇన్సూరెన్స్ ఇస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలైలో కట్టాల్సింది కట్టకపోవడం వల్ల ఏకంగా రైతులకు 3,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఈయన 1,800 కోట్లు 1,100 కోట్లు ఈయన కట్టుంటే రైతులకు 3,000 కోట్లు వచ్చిండు. ఇంకా దారుణం, 2025 అక్టోబర్లో మోంతా తుఫాను వస్తే రైతులు దెబ్బతింటే ఇప్పటికీ ఒక పైసా ఇవ్వాల. 2025 అక్టోబర్లో మోంతా తుఫాను వస్తే రైతులకి ఇంతవరకు ఒక పైసా ఇవ్వాల. ఈ రకంగా ఉచిత పంటల బీమా నాశనం చేసినాడు. సీజన్ ముగిసేలోగానే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వకుండా ఆ పథకాన్ని నాశనం చేశాడు. ఈ క్రాప్ను నాశనం చేశాడు. రైతు భరోసా కేంద్రాలను నాశనం చేశాడు. అగ్రి ల్యాబ్స్ నిర్వీర్యం చేశాడు. ఈరోజు రాష్ట్రంలో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఈరోజు తీసుకొచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో. మా హయాంలో సీఎం యాప్ అని ఉండేది, కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని. ప్రతి ఆర్బీకే పరిధిలోనూ పోస్టులు డిస్ప్లే అయ్యేటివి గిట్టుబాటు ధరలు ఇవి అని. ఆ ఆర్బీకే పరిధిలో ఆ గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే అగ్రికల్చరల్ అసిస్టెంట్ హూస్ అన్ అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ వెంటనే ఆ సీఎం యాప్ ద్వారా అలారం మోగిచ్చేవాడు. వెంటనే జాయింట్ కలెక్టర్ హూ ఈస్ ఆల్సో given the responsibility of joint managing director Markfed వెంటనే ఇంటర్వ్యూన్ అయ్యేవాడు. ఆ ఆర్బీకే పరిధిలోనే వెంటనే పంటలు కొనుగోలు చేసేవాడు, కాంపిటీషన్ క్రియేట్ చేసేవాడు. ఆ కాంపిటీషన్ క్రియేట్ చేయడం వల్ల రేట్లు పెరిగేటివి. వ్యవస్థను పూర్తిగా నాశనం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మా హయాంలో దాదాపుగా 5 సంవత్సరాలలో ఈ మాదిరిగా ఇంటర్వెన్షన్ వల్ల 7,800 కోట్లు మేము 5 ఏళ్లలో ఖర్చు పెట్టి రైతులను తోడుగా నిలబడ్డాం గిట్టుబాటు ధరలు ఇప్పించే విషయంగా. చివరికి రైతులకు 0 వడ్డీ పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసినారు. ఇంకా దారుణం ఏంటంటే రైతులకు పెట్టుబడి సహాయం కింద ఎన్నికలప్పుడేనన్న మాట పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ అంటూ పేరు మార్చి ప్రతి సంవత్సరం 20,000 ఇస్తానని ఈ 3 ఏళ్లకు 60,000 ఇవ్వాలా. ఇచ్చింది కేవలం 19,000, 41,000 ఎగ్గొట్టాడు. ఇంత తీవ్రమైన పరిస్థితుల నేపథ్యంలో రైతులను, రైతు కూలీలను, ప్రజలను చంద్రబాబు నాయుడు గారు ఆదుకున్నాడా అని అడుగుతా ఉన్నా.